నా ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. యావేకి మహిమ కలుగుగా. హల్లెలూయా. యాషువా మెస్సీ గారి దివ్యనామంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఈ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ తండ్రికి మహిమ కలుగునుగాక. ఒక మంచి పాట విందాం. తండ్రికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్వైనా, మంత్రివైనా, ధనవంతుడవైనా, బ్రతికుండగానే పేరున్న వాడవు, మరణించగానే శవానివి. మనిషి ఓ మనిషి, ఓ మనిషి, నీవెవరు? ఏదైనా సాయం ఏదైనా చేయగలుగుతాం. కులమే లేదు, మతమే లేదు, ప్రాంతీయ తత్వమే లేనే లేదు. కులమే లేదు, మతమే లేదు, ప్రాంతీయ తత్వమే లేనే లేదు. మొదటి మనిషికి లేదు కులం, మనిషిని చేసిన యావే కులం. మొదటి మనిషికి లేదు కులం, మనిషిని చేసిన దేవునిదే కులం. డాక్టర్వైనా, మంత్రివైనా, ధనవంతుడవైనా, బ్రతికుండగానే పేరున్న వాడవు, మరణించగానే శవానివి. మనిషికి పుడితే మనిషి కుమారుడు, రాజుకు పుడితే రాజకుమారుడు. మనిషికి పుడితే మనసు కుమారుడు, రాజుకు పుడితే రాజకుమారుడు. దేవునికి పుడితే దైవ కుమారుడు, మనుషులంతా దైవ కుమారుడు.
చాలా శ్రేష్టమైన ఘనమైన సమయానికి మనం వచ్చేసాం. తండ్రి యొక్క సన్నిధిలో ఈ దిన వాగ్దానాలు మనమందరం నేర్చుకునే వారమే ఉన్నాం కనుక పరిశుద్ధులు ఎలా బ్రతకాలి మనం అన్నీ తెలుసుకుంటూ ఉన్నాం కనుక, అలాగనే పవిత్రంగా ఎవరిని పూలు నడవాలో బైబిల్ గ్రంథంలో వివరంగా తెలియపరచబడినవి. అలాగనే ఈ లోక అనుసారంగా మనం బ్రతకకూడదని ఈ వాగ్దానాల ద్వారా తండ్రి యొక్క సన్నిధిలో మనం నేర్చుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ, తండ్రి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి యావేకే మహిమ చెల్లిస్తూ, ఆయన యొక్క సన్నిధిలో ఆయన బిడ్డలైన మనమందరం కూడా ఆయన కృప ద్వారా ఒక మంచి వాగ్దానాలు నేర్చుకుందాం. మనం ఎలా నడవకూడదు అని మీకు తెలుసా? చూస్తే బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 20వ అధ్యాయం 23వ వచనంలో, అపొస్తలుల కార్యాలు 21వ అధ్యాయం 21వ వచనంలో ఆచారాలను బట్టి మనం ఏమాత్రం ఈ భూమి మీద యావే నమ్ముకున్న పిల్లలము ఈ లోకానుసారమైన ఆచారాలలో దేంట్లోనూ పాల్గొనకూడదని ఈ వాక్యం చదివిస్తూ ఉంది. మరొక వాగ్దానం ఏం చదివిస్తుందంటే, లేవీ కాండము 18వ అధ్యాయం 30వ వచనంలో యావే తండ్రికి హేయమైన వాటిని అనుసరించకుండా నడుచుకోకూడదని ఈ వాగ్దానం తెలియపరుస్తూ ఉంది. మరొక వాగ్దానం ఏంటంటే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనంలో పాపము కనపడే స్థలాలలో మనం నడవకూడదంట. ఎక్కడ? పాప స్థలాలలో మనం ఏమాత్రము కూడా నడిచేవారము కాము. మనం పరిశుద్ధమైన స్థలాలలో నడిచే వ్యక్తులుగా ఉండాలని ఈ లేఖనం, ఈ వాగ్దానం తెలియపరుస్తూ ఉంది. మరొక మాట 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 5వ వాక్యములో భక్తులను శపించుటకు నడవకూడదు అని ఈ 2వ సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం 5వ వాక్యంలో రాయబడింది. అదే మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనంలో పాపపు క్రియలను అనుసరించి నడవకూడదని ఈ వాగ్దానంలో మనకు తెలియపరుస్తూ ఉంది. అలాగే దావీదు గారు అంటాడు కదా, మనకి మొదటి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టులు ఆలోచన చొప్పున నడవకయు, పాపులు మార్గము నడవకయు, అపహాసుకులు కూర్చున్న చోట కూర్చునక, యావే తండ్రి యొక్క ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించి నడుచుకున్న వ్యక్తులు ఎలా ఉంటారని, నీటి కాలువల పక్కన నాడబడిన చెట్టు వలె ఉంటారని భక్తుడు ఎవరంటే యావే తండ్రి ధర్మశాస్త్రాన్ని దేవారాత్రులు ధ్యానించేవారు మాత్రమే మరి అలా ఉంటారని, దుష్టులు ఆలోచన చొప్పున నడవద్దని ఈ లేఖనం తెలియపరుస్తుంది. మరొక మాట ఏంటంటే, స్వకీయమైన ఆలోచనలు బట్టి నడవకూడదు. అలాగనే అది కీర్తన గ్రంథం 181వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. అలాగనే మనము సామెతల గ్రంథంలో సామెతలు 2వ అధ్యాయం 15వ వచనంలో వంకర త్రోవలలో ఏమాత్రం నడిచేవారు మనం కాకూడదు అని రాయబడింది. అలాగనే సామెతలు 7వ అధ్యాయం 9వ వచనంలో జారాశ్రీ మార్గాలలో నడవకూడదని సామెతల గ్రంథంలో ఇదే సామెతలు 7వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. అలాగనే సామెతలు 30వ అధ్యాయం 29వ వచనంలో దమ్మముతో నడవకూడదు అని, దమ్మంగా మాట్లాడతారు కదా, నడవకూడదు. అలాగనే ప్రసంగి 2వ అధ్యాయం 14 చీకటిలో మనం నడవకూడదు, పాపుల మార్గంలో చీకటి కార్యాలను చేయకూడదు అని రాయండి. అలాగనే లోకం నడిచే మార్గాల్లో మనం ఏమాత్రం నడవకూడదని యెషయా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలోను, అలాగనే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనంలో కాఠిన్యమును అనుసరించి నడవకూడదని రాయబడింది. అలాగనే ఇర్మియా గ్రంథం 11:8లో హృదయంలో పుట్టు మూర్ఖపు తలంపులు మధ్య నడవకూడదని రాయబడింది. అలాగనే సొంత ఆలోచన చొప్పున నడవకూడదని ఇర్మియా 18:12లో రాయబడింది. దుర్మార్గతను అనుసరించే వారితో మనం కలిసి నడవకూడదని మేకా గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనంలో, చివరి మాటల్లో చివరి వాగ్దానాల్లో 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో లోక మర్యాదగా, అలాగనే అమర్యాదగా నడవకూడదంటే మర్యాదగా అనుసరించకుండా అమర్యాదగా నడుచువాడు అట్లా నడవకూడదని పౌలు చెప్తూ ఉన్నాడు. అలాగే 2 కొరింథీ 4:12లో యుక్తముగా నడవకూడదని ఈ మాట తెలియపరుస్తుంది. 2 కొరింథీ 10వ అధ్యాయం 2వ వచనంలో
శరీర ప్రకారంగా మనం నడవకూడదు. పవిత్రులుగా, పరిశుద్ధులుగా మన దేహాన్ని, మన నడవడి, మన నడక, అన్ని విషయాలు మనం అందరం కూడా యావే తండ్రి యొక్క సన్నిధిలో ఆయన ఏదైతే నేర్పాడో దాని ప్రకారంగానే మనం నడవాలి. ఎందుకంటే ఈ లోకానుసారమైన పాపులు కానివ్వండి, లోకానుసారమైన ఆలోచనలు కానివ్వండి, వ్యర్థమైన భక్తి కానివ్వండి, అన్ని రకరకాలైన విషయాల బట్టి వెళుతూ ఉంటారు. కాబట్టి మనము అలాంటి వారు కాకుండా యావేను అనుసరించే పిల్లలుగా ఈ వాగ్దానాలన్నీ కూడా తండ్రి దీవించుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. మహిమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి అయిన తండ్రి, అయ్యా ఈ వాగ్దానాలని మీ పిల్లలపై అయ్యా అది మీ పిల్లలు చూసి ఉన్నారు, చదివి ఉన్నారయ్యా, వారిని వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని, మేలుతో నింపమని, ఈరోజు వివాహ వేడుకలు, పుట్టినరోజు కార్యక్రమాలు, గృహ కూడికలు, సభలు జరిపిస్తూ అయ్యా ఇదిగో తన ఈది సువార్తలు తండ్రి చిన్నపిల్లలు పరిశీలన చేస్తూ ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని మనందరినీ చేతులకు కప్పు చెప్పుకుంటూ యాశ్వామి సేగర్ నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ పరలోకం 50 సదాకాలం తోడై ఉండుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ షాలోమ్ అండి. తండ్రి